ఓకే, రాబిన్ హుడ్ ట్రైలర్ వచ్చేసింది. దిస్ హ్యాస్ టు బి ప్రూవింగ్ మీ నిజంగా, ఎందుకంటే కామెడీ బాగా వర్కౌట్ కావాలి, కామెడీ ఫిల్మ్ కాబట్టి. అండ్ మ్యాడ్ స్క్వేర్ కి అగేన్స్ట్ గా వస్తుంది కాబట్టి చాలా బాగా ఉండాలి. అండ్ గట్టిగా ఉంది నాకైతే మాత్రం, ముఖ్యంగా భీష్మ కాంబో మళ్ళీ బ్యాక్ కాబట్టి. డేవిడ్ వార్నర్ ఉన్నాడు. సో ఎలా ఉందో చూడాలి, ప్లీజ్ బాగుండాలని ఫీలింగ్. సో ఎస్ఆర్ఎస్ గెలిచేసింది. రేపు లైవ్ లో మాట్లాడేద్దాం రియాక్షన్ ఛానల్లో, చాలా బాగుంటది, కుమ్మేద్దాం అన్నట్టు. అండ్ వితౌట్ ఎనీ ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందారండి. పెట్టుకున్నా. నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్. ఒక్క జోక్ అంటే ఒక్క జోక్ కూడా నవ్వరాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రైలర్. ఏమో భయ్య, అంటే ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. దొంగ, హీరో దొంగ, ఒక వాటి కాల్ ఇట్ బిలియనియర్ కూతురు ఇంటికి వాటి ఇండియాకి వస్తుంది. ఆమెకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి. రాధాప్రసాద్ వాళ్ళతో వీళ్ళ కలుస్తారు. వీళ్ళందరూ సెక్యూరిటీ అని చెప్పేసి నమ్మించి ఆమె టీంలో జాయిన్ అవుతారు. సోలో లవ్ స్టోరీ ఉంటుంది. అది జరుగుతుంటే అక్కడ మధ్యలో కామెడీ పండితే బాగుంటుంది, లేదంటే తుస్ అవుతుంది. ఈమెను చంపడానికి ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నాడో వాళ్ళకి సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ లో బాగా పెద్ద స్టోరీ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళని చంపడానికి, వాళ్ళ వంశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని చంపడానికి విలన్ వస్తున్నాడు అనుకో. విలన్ నుంచి ఈ అమ్మాయిని కాపాడాలి, దట్ ఈస్ ద స్టోరీ. దాని మధ్యలో జరిగే ఫన్ ఏంటో అంతే. భీష్మ వాజ్ వే బెటర్ స్టోరీ లైన్. అంటే ఇది కూడా బాగుండొచ్చు, నేను ఏమంటాను, ట్రైలర్ చూసి చెప్తున్నా, అంతకంటే నేను ఇంకేం చెప్పట్లేదు. నాకు టీజర్ ఇంకా బాగా నచ్చింది, కొన్ని జోకులు నచ్చినాయి. దీని అసలు జోకులే నాకు అవే రాలే భయ్యా, జస్ట్ స్మైల్ ఇచ్చిన అప్పుడప్పుడు. కానీ ఏమో నాకు అసలు లైక్, అంటే కరెక్టే, ఒక కామెడీ సెన్స్ ఇలానే ఉంటది. వెంకీ కుడుముల అది మనకి భీష్మ నచ్చింది, దీనికి కూడా నచ్చొచ్చు అనుకోవచ్చు. బట్ దానికి కంటిన్యూషన్ ఉండొద్దు. దాని తలదన్నేలా, లేకపోతే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా డిఫరెంట్ అయిన కామెడీ ఉన్నా ఓకే. సేమ్ అదే వన్ లైనర్లు, సేమ్ అదే కైండ్ ఆఫ్, నీకు 4 ఫాదర్స్, ఆమెకు నలుగురు ఫాదర్లా, మీ పూర్వీకులు అంటే అదే ఒక రకమైన కాస్ట్. ఎక్కట్లే, నాకైతే ఎక్కట్లే. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఏమో, అంటే కామెడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిందంటే ఎంజాయ్. నాకే మాత్రం ప్లస్ దాంట్లో గంజాయి కూడా ఉంది. సో గంజాయి కూడా చూపిస్తున్నారు, గంజాయి మొక్క అండ్ ఎవ్రీథింగ్. ఏదో అలాగ ఆ సంస్థానం మీద ఉండుంటది, వాళ్ళకి ఏదో పూర్వీకులు, వాళ్ళ రాజు ఎవరో ఉండుంటాడు ఆ ఏరియాలో, వీళ్ళు ఇట్లాంటి మొక్కలు పండిస్తున్నారేమో. ఆ పండించే దగ్గర తిరుగుబడుతున్నప్పుడు మేబీ పోలీసులకు అప్పగిస్తారో, లేదంటే నీకు ఏదో జరుగుతుంది. సో వంశం టోటల్ పగబడుతున్నారేమో, అమ్మాయిని చంపాలని వస్తున్నారేమో. ఏమో నేను అనుకుంటున్నా, ట్రైలర్ చూస్తే నాకు అట్లా అనిపించింది. ఏమో భయ్యా, నాకైతే మాత్రం అంత ఏం నచ్చలేదు. మీ థాట్స్ అయితే కింద కామెంట్స్లో అయిపోయింది. 20th నాడు వెళ్ళిపోతాం, టికెట్ ఓపెన్ అయిపోయినాయి, చూసేస్తా. అండ్ మీ థాట్స్ అయితే కింద కామెంట్స్లో అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు ఎస్ఆర్హెచ్ కొట్టేద్దాం, మేము రియాక్షన్ చేసేద్దాం. సో వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. త్వరగా మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.